హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నేను చాలా పద్ధతిగా రెడీ అయ్యాను. ఇప్పుడే కెమెరా పెట్టంగానే నవీన్ ఉరికొచ్చిండు. ఇంతసేపు ఎంత ఘనం రెడీ అవుతుంది తెలుసా? మస్తు రెడీ అయినా, ఆ ముఖం చూడు ఈ ముఖం చూడు ఎంత రెడీ అయినా. అబ్బా రమ్య చూడు ఎంత మంచిగా, మంచిగా ఆడపిల్లలాగా అయింది. హోటల్, ఇది సోఫా, ఇది రమ్య, ఇది టీవీ, ఇది బెడ్, అది సోను, ఇది పొట్టిది నవీన్ పొట్టిది, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్ సేమ్ ఫీలింగ్. గాయ్స్, నిజంగా రమ్య వల్ల మాకు దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ అక్క. పెద్దక్క అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూప. మా అన్నయ్య నేను తొందరగా లేచి రెడీ అయిపోయినాం అట్లుంటది. ఆవిరైపోయా తన అందం ఎండల్లో. రమ్య 24 hours ఫోన్ లో, 24 hours ఫోన్, ఓన్లీ 12 hours ఉంటది. పైకి మనంగ నాచివే నా పుచ్చి మల్లులోనే మనంగ సానివే. అన్నయ్య హాయ్ చెప్పు. ఎందుకు అన్నిసార్లు చూపిస్తున్నాను తెలుసా నీకు? సింగిల్ గైస్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు మింగిల్ ప్లీజ్ కాంటాక్ట్ us. నా వల్ల అన్ని టేస్ట్ నేర్చుకుంటున్నాను. అబ్బా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎంత వీళ్ళేందో వీళ్ళ కథలేందో. చిన్నప్పుడు మెమరీస్ నాగా. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ జై వ్లాగ్స్. సో గాయ్స్, మేము ఇంత నైట్ పూట ఎందుకు వీడియో కొడుతున్నాం అంటే ఏం లేదు, కన్నం వేయడానికి వెళ్తున్నాం. బ్యాంక్కి వెళ్తున్నాం. దూపైంది అనుకో వాటర్ బాటిల్, ఒకవేళ అక్కడ మమ్మల్ని ఎవరైనా పట్టుకుంటే ఇగో ఈ లగేజ్ తీసుకొని పోతున్నాం అనమాట. పట్టుకుని కాదు పైసలు వేసుకొని ఇంకే. సో ఇదంతా కాదులే కానీ మేము టెంపుల్కి వెళ్తున్నాము విజయవాడకి. ఇక్కడ లైటింగ్ వస్తుంది ఇటు నుంచి ఇప్పుడు. సో గాయస్, మేము విజయవాడకి వెళ్తున్నాం అండ్ మాతో పాటు గెస్ట్లు కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఎవరో కాదు, ఆశ్చర్యపడొద్దు మీరు. టీచర్ నీకు ఎంత మంచి వచ్చింది. సపోర్ట్లు టీచర్ అమ్మే అంటే సెల్ఫీలు గిల్ఫీలు ఆగడొద్దు. హాయ్ చెప్పురా. హాయ్ గాయ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? విజయవాడ. ఇంత తిప్పుకుంటూ పోతాం అనమాట. అక్కడ లేపినాం కానీ ఆమె నీకో పార్సల్ చేస్తున్నాం వెళ్ళి. సో ఇప్పుడు మనకి ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు అనమాట. అతనే సూపర్ స్టార్ సోను. నవీన్స్ ఏకైక బ్రదర్. కమ్ హియర్ వన్స్. వస్తాడు ఏదో చెప్తాడు. బాధపడుకుంటా వస్తుండు. పాపం చెన్నై ఓడిపోయిందా సోను? మా హైదరాబాద్ గెలిచింది. మా ధోని రాలే అంతే. సరే, ధోని ఎప్పుడు మన మనసులోనే ఉంటాడు కానీ నేను నువ్వు దగ్గోసం మళ్ళీ మాట్లాడదా. మా మమ్మీ అక్కడ అందరూ మమ్మీని ఏం అన్నారా? హాయ్ చెప్పు మమ్మీ. మాకు మంచి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పి బ్యాంక్కి వెళ్తున్నాం కదా కన్నం వేయడానికి. దగ్గరుండి మరీ పంపుతుంది మదర్ ఇండియా. సో గైస్, మేము వెళ్ళేదంటే ఇటు. సో గైస్, మేము వెళ్ళేదంతా మేము బ్లాగ్ తీయాలనుకుంటున్నాం. ఏమేమి జరుగుతుందో ప్రతి ఒక్కటి మేము చిన్న ఎంతవరకు తీస్తాం తెలియదు కానీ తీస్తాం. మొత్తానికైతే అక్కడికి వెళ్దాం. బాయ్ గైస్. బాయ్. సో గైస్, అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన అనుకున్నా కానీ స్టార్ట్ చేయలేదు. చాలా కంటెంట్ ఇచ్చా కానీ మొత్తం పోయింది. నాన్న ఎక్కడ ఆగినాం? కాఫీ ఏది? చూడండి, హైవే విజయవాడ హైవే. ఓవర్ యాక్షన్.
ఇందాక రమ్యన్ సీరియస్ చూసినా అంట నిన్ను కాదు ఆడ పోరలు పోతున్నావు కదా నేను అదే చెప్పిన. అయ్యో వాళ్ళు ఏరి? ఆడున్నారా చూడండి guys. రమ్య కెమెరా అది నాది కాదు రమ్య. రాలేదా ఇంకా చేసుకొట్టిన అంతే. నేను పోసుకోలే చాయ్ నేను ఈ సైకోలో వేసుకొని తిరుగుతున్నది. మేము పోతున్నాం కానీ ఉప్పుట రూమ్ బుక్ చేయలేదు, ఏం బుక్ చేయలేదు నవీన్ ఇంకా. దర్శనం మాట్లాడినాం, దర్శనం అయిపోతుంది పోయినాక రూమ్ చూసుకుంటాం, రూమ్ కూడా అయిపోతుంది, హ్యాపీగా అన్నీ వేసుకొని వస్తాం. నేను ఫిక్స్ చేసిన ఒక రూమ్ అది దొరకట్లేదు. అది ట్విస్ట్. వెళ్ళేద్దాం ఉండవు. ఎవరిదన్నా హోటల్ ఉంటే విజయవాడలో కొంచెం పింక్ చేయండి. కానీ నువ్వు రిలీజ్ చేసే వరకు మనం హైదరాబాద్ కూడా వస్తాం, నేను తిరుపతి కూడా పోయేసి వస్తాను. సో గైస్ ఆడిపోయినాక రూమ్ ఎట్లా కానీ పెడతాం, మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటాం సరేనా. హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నేను చాలా పద్ధతిగా రెడీ అయ్యాను. ఇప్పుడే కెమెరా పెట్టంగానే నవీన్ ఉరికొచ్చిండు. ఇంతసేపు ఎంత ఘనం రెడీ అవుతుంది తెలుసా. వస్తు రెడీ అయినా ఆ ముఖం చూడు ఈ ముఖం చూడు ఎంత రెడీ అయినా. నేను రెడీ అవ్వకపోయినా అలానే ఉంటాను, బాగుంటాను. అండ్ గాయస్ నన్ను ముక్కు పుల్ల పెట్టాను నా పెళ్ళిలో. నా పెళ్ళిలో ఎంత చెప్పు, ఎంత 5,000 6,000? ఇది గోల్డ్ది. ఓకే 5,000 ఆయన ఇప్పించిండంట. 5,000 ఒకటి. సో గాయస్ ఇంకా మన ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు. నేను చాలా చాలా మంచి చక్కనైన అమ్మాయిని కాబట్టి నేను దెబ్బ రెడీ అయిపోయినా. నా అవుట్ఫిట్ చూపించు కదా. ఓకే చూపిన అవుట్ఫిట్. ఓ సో ఇక్కడ ఇంకొకరు ఉన్నారు. అబ్బా రమ్య చూడు ఎంత మంచిగా. మంచిగా కాదు ఆడపిల్లలాగా అయింది. ఇన్ని రోజులు ఆడపిల్ల కదా, పిచ్చి పిల్లనా. ఒక నిమిషం టెంపుల్కి వచ్చిండా, నేను కనిపిస్తున్నానా? కనిపిస్తుంది. టెంపుల్కి వచ్చిండా దేనికి వచ్చిండో తెలియదు. ఈయననే లేట్, ఎవ్రీథింగ్ లేట్ ఫెలో. లేదు కాదు కాదు, ఎందుకంటే డ్రైవింగ్ చేసి చేసి అలసిపోయిండు. అందరం రెడీ అయినాక నేను లేపుదాం అనుకున్నాం. సో నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పవా? లేచే ఉన్నాడు అయితే. సోను ఎందుకు సార్ అట్లా వేస్తున్నావు? సోను ఇక్కడ ఏమో ఉంటుంది. సన్ స్క్రీన్ అది. సోను ఏంది సోను, నాకు అర్థమవుతుంది. టైం ఎంత అవుతుంది? పంతులు గారు ఎన్ని గంటలకు రమ్మన్నారు మనల్ని చెప్పు పూజకి. ఏంటమ్మా ఏంటమ్మా మన నవీన్ ఎంత అవుట్ఫిట్ సూపర్ ఉంది నాన్న. ఎవరు సెలెక్ట్ చేశారు? నేను సెలెక్ట్ చేసుకున్నాను. నీ అవుట్ఫిట్ బాగుంది, ఎవరు సెలెక్ట్ చేశారు? నేనే. ఇద్దరిది నేనే సెలెక్ట్ చేసిన. అండ్ ఈవెన్ సోనది కూడా నేనే సెలెక్ట్ చేసిన టీ షర్ట్. నువ్వన్నా నిజం చెప్పు. ఇక్కడనే అర్థమైపోతుంది జనాలకి. బాగున్నా నాన్న? బాగుంటాను. బొట్టు పెట్టుకో బాగుంటావు ఇంకా. టిక్లీ. సో మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళైతే మేము వీడియో తీయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇగో ఇది మా హోమ్ టూర్ హోటల్. ఇది సోఫా, ఇది రమ్య, ఇది టీవీ, ఇది బెడ్, అది సోను, ఇది పొట్టిది నవీన్ పొట్టిది, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. సేమ్ ఫీలింగ్. ఏమైంది నాన్న? ఎండగా ఉంది, చెమటలు కారిపోతున్నాయి. నీకేమైంది? నాకు కూడా సేమ్ అన్నా. నేను ఇప్పుడు జిమ్ చేస్తాను. గాయస్ నిజంగా రమ్య వల్ల మాకు దర్శనం చాలా బాగా జరిగింది.
థ్యాంక్ యూ అక్క. పెద్దక్క అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూప. మనం ఎందుకు థ్యాంక్స్ చెప్తాం రా? స్ఫూర్తిగా చూసుకున్నాం దేవుణ్ణి నిజంగా కదా. ఒక 5 నిమిషాల దాకా చూసుకున్నాం. 5 నిమిషాలు మంచిగా అనిపించింది. అంటే మా అన్నయ్య లేదా ఇక్కడికి వచ్చి కదా పిల్ల దొరికిపోతుందిలే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక లడ్డలు ఇచ్చారు మాకు, గాజులు ఇచ్చారు దేవుడి దగ్గర. హ్యాపీగా అనిపిస్తుంది. గాజులు బ్లౌజ్ పీస్ ఇచ్చారు. మెల్ల మెల్ల దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు కూడా ఇచ్చారు. అన్ని దేవుని దగ్గర సో ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో తీస్తాం. ఇంకా తినలేదు కూడా అక్కడ. ఓకే. సో గైస్ చూడండి, ఇప్పుడే లేచిన, నేను లేపి అందరిని లేపిన. ఇక అసలు ఏంది నాన్న, పోవాలనా వద్దా మనము? వద్దు నన్ను ఇంకొక 2 రోజులు ఉందాం ఇక్కడ. ఉందాం, ఓకే. మళ్ళీ ఇవాళ ఉంటే తిరుపతికి వెళ్తారంట మా అన్నయ్య. నేను తొందరగా లేచి రెడీ అయిపోయినాం అంటుంటది. ఆవిరైపోయా తన అందం ఎండల్లో. ఇప్పుడు టైం 2 కాలే, 1:30 అవుతుంది. ఇంకా లేస్తలేరు. లేచినాక మేము ఇంకా స్టార్ట్ అవుతాం, వెళ్ళిపోతాం ఇంటికి. ఎక్స్క్యూజ్ మీ, నేను ఫోన్ మాట్లాడచ్చి, నేను వీడియో తీస్తున్నా. నేను వీడియోలో మాట్లాడుకుంటున్నా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? మేము మాట్లాడుకుంటున్నా. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. నువ్వు డిస్టర్బెన్స్ ద వరల్డ్. సో గైస్, నా అవుట్ఫిట్ చూడండి ఎలా ఉందో. గాజులు తీయలేదు నేను. సో గైస్, ఇగో ఇదే వాటర్ లేవు, ఎండాకాలం కదా, ఫుల్ ఎండ ఉంది ఇక్కడ. మన అమరావతి. అదే టెంపుల్ అందరూ మొక్కోండి. విజయవాడలో ఉన్నాం బ్రో. ఇది చూడు బ్రో, డ్యామ్ కదా ఇది. డ్యామే అంటారా? ప్రకాశం బ్యారేజ్. కృష్ణా నది పైన నిర్మించబడే ప్రకాశం ఇప్పుడు మా అన్న ఒక ఎస్ఏ కాంపిటీషన్ లో విన్ అవుతారు. ఇప్పుడు ప్రకాశం పంతులా కట్టించేది అర్థమవుతలేదు. అన్న చూడు, హాయ్ చెప్పు. సోను గారు హాయ్ చెప్పండి. వద్దు, స్టీరింగ్ పట్టుకోండి. రమ్య 24 hours ఫోన్ లో. 24 hours ఫోన్ ఓన్లీ 12 hours ఉంటది. పైకి మొనంగ నాచివే నా పిచ్చి మల్లులోనే మొనంగ సానివే. ఏం చేస్తున్నా అసలు నేను నిజం చెప్పే, నువ్వు కెమెరా పట్టుకున్నావు. నిజం చెప్పి నేను డైలీ మాట్లాడతాను ఫోన్. అవును, 24 hours ఫోన్ అంటే చేతులు ఉంటది. 24 hours చేతులు ఉంటది. మాట్లాడా కానీ ఫోన్ గంట 2 గంటలు సరిపోదు నాకు. సో గైస్, అవన్నీ పట్టించుకోదాం, నా అబద్ధాలు చూడండి మంచిగా. మళ్ళీ మేము ఫుడ్కి వెళ్తున్నాము. ఫుడ్కి వెళ్ళాక అక్కడ కంటిన్యూ చేస్తాను. చరిత్ర గాయస్ వెళ్ళి గూగుల్ చేయండి, ఎందుకంటే నాకు అంత సగం తెలుసు. అసలు సగం 20% తెలుసు అంతే. తెలియదని చెప్పరు అది. మా అన్నకు తెలుసు. అన్న చెప్పన్నా, దీని గురించి చెప్పు. విజయవాడ హిస్టరీ అని కొట్టేసి వచ్చేస్తుంది. అబ్బా, నేను కూడా చెప్పిన. అట్నుంచి మంచిగా వచ్చింది సోను తీసిన. హిస్టరీ ఆఫ్ హిస్టరీ ఏంటిది? సిటీ ఆఫ్ విక్టరీ విజయవాడ. అన్న అంతే ఉంది నాన్నకి. పంతులు పెట్టు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది, ఆ లిఫ్ట్ నుంచి వెళ్ళాలి. అది చెప్పను.
అందరూ మొక్కుకోండి గాయస్. ఏడికి ఆము తిన నీకి ఏం పేరు అది? ఖలీల్ బాయ్ అంటే రెస్టారెంట్ నవీన్ చెప్పిండు ఫేమస్ ఉంటది, బాగుంటది టేస్టీగా అని చెప్పేసి అందుకే ఫేమస్ విజయవాడలో ఇది. టేస్ట్ చేసి చెప్పు మళ్ళీ. చెప్తాను, మళ్ళీ వీడియో తీసుకుంటావా అన్నయ్య? హాయ్ చెప్పు. ఎందుకు అన్నిసార్లు చూపిస్తున్నాను తెలుసా నీకు? సింగిల్ గైస్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు మింగిల్ ప్లీజ్ కాంటాక్ట్ us. బయట కొనుక్కునేటి ఉన్నాయి, కొనిస్తావా? నాకు హ్యాంగింగ్ బెల్స్ ఉన్నాయి. ఎంత అందంగా కనిపిస్తున్నావు. ఇప్పుడే ఇంట్రెస్ట్ అందుగా నేను ఈ పక్కన ఉన్నా కాబట్టి అందంగా కనిపిస్తుంది. హలో, ఏం తింటున్నావు? రమ్య బాగుంది టేస్ట్. టేస్ట్ ఎట్లా ఉంది రమ్య? నా వల్ల అన్ని టేస్ట్ నేర్చుకుంటున్నాను. అబ్బా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎంత బాగుందా? నిజంగా మస్తుంది. బాగుంటుంది. నవీన్ మంచి రెస్టారెంట్ తీసుకొచ్చిండు, బాగుంది. ఖలీల్ భాయ్ పక్కన మీరు కూడా ఎవరైనా ఉంటే తినండి. ప్రమోషన్ చేస్తున్నారు. ఇది ప్రమోషన్ కాదు, బాగుంది టేస్ట్ అంతే. హలో, ఏం కావాలి? ఇంకా నేను రమ్యనే నీకు గిఫ్ట్ ఇచ్చేస్తా. వీళ్ళేందో వీళ్ళ కథలేందో. చిన్నప్పుడు మెమరీస్ నానా. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో ఆ రోజులు పోతారు పోతారు పోతారు, తొందరగా పోతారు. ఎట్లా అనిపిస్తుంది చెప్పు, ఎట్లా అనిపిస్తుంది? తక్కువ పరుగునట్టు చేస్తుంది. పిల్లలు భయపడతారు మిమ్మల్ని చూసి. హలో. సో గైస్ మస్తు ఏమంటారు టైర్డ్ అయిపోయినాము. అటు ఇటు అందరిని ఎవరింట్లో వాళ్ళని దింపేసి రమ్య కూడా ఆడనే వస్తుంది. ఇంకా కనిపించట్లే, కొంచెమే కనిపిస్తుంది. మెరుపుతీగా అయితే కొంచెం పైకి పెట్టినా. సో గైస్ చాలా టైర్డ్ అయిపోయినాము. ఏం లేదు, ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ సడన్గా నవీన్ తిరుపతి వెళ్తున్నాడు. ఇప్పుడు సడన్గా బుక్ చేసుకుంటూ వచ్చే మధ్యలోనే ఇగో నవీన్ బ్యాగ్ అంతా మళ్ళీ రాగానే 5 minutes అవుతుంది వచ్చి రాగానే దెబ్బ చేసేసిన. అండ్ ఇంకో 1/2 an hourలో బస్సు ఉంది, వెళ్ళిపోవాలి. సో మీకోసం నేను చెప్దామని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్. అందరూ కూడా దేవునికి చాలా దగ్గరగా ఉండండి, అంత మంచి జరుగుతుంది. అంటే నువ్వు దేవతకి దగ్గర ఉంటున్నావు అలాగనా? సరే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్ మా వీడియోలను ఇట్లనే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తాం ఎక్కడికి వెళ్ళినా. సో గైస్ థ్యాంక్ యూ గైస్, వి లవ్ యూ ఆల్. బాయ్ బాయ్ బాయ్.